రైట్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా జరుగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కొంత పెరిగినట్టుగానే కనిపిస్తోంది. సో రాజకీయ విశ్లేషకులు తిరునహరి శేషు గారు ఏమంటారో చూద్దాం, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే హరి గారు. శేషు గారు నమస్తే. శేషు గారు ఏమంటారు, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. కొన్ని చోట్ల యూత్ లో అంటే చైతన్యం వచ్చి కొంత ఓటింగ్ వేయడానికి అయితే ముందుకు వస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆ యూత్ ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది వృద్ధులు వస్తున్నప్పటికీ కూడా ఇంకొంతమందిలో ఆ చైతన్యం రాకపోవడానికి కారణం ఏంటి? ఓవరాల్ గా ఈ రోజు జరుగుతున్న ఓటింగ్ పర్సెంటేజ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల్లో యూత్ ప్రస్తావన తీసుకొచ్చారు. యూత్ ప్రస్తావన తీసుకొస్తున్న సందర్భంలో ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లుగా అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు నిన్న రోజున ప్రకటించారు. తెలంగాణలో కూడా ఇంచుమించు ఒక 10 లక్షల కొత్త ఓటర్లు జాయిన్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే యూత్ ఎందుకు టర్నప్ కాదు అంటే, మార్నింగే కదండి, పొద్దున యూత్ లేసేటటువంటి అలవాటు ఉండదు. రాత్రిపూట లేట్ గా పడుకుంటారు, పొద్దునపూట లేట్ గా లేచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యూత్ కొంచెం టైం తీసుకున్న తర్వాత 10 గంటలు ఆ తర్వాత టర్నప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అది సాధారణంగా ఎప్పుడూ జరిగేటటువంటి ఎన్నికల తతంగమే. అయితే అసలు ఈసారి ఓటింగ్ ఎలా ఉంటుంది, ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది అనేటటువంటి దాని మీద మనం మాట్లాడితే, గతంలో కంటే భిన్నంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి పూర్తి కసరత్తు చేసినట్టుగా అనేక చర్యలు చేపట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అని అంటే, జనరల్ గా ఓటింగ్ మిస్ అయ్యేటటువంటి వాళ్ళు పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్ రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మోడల్ ఏంటి అంటే, పోస్టల్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని పెట్టారండి. ఆ సెంటర్స్ పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఈసారి ఓటింగ్ జరిగింది. ఒకటి, ఎలక్షన్స్ కు ముందే ఆ పోలింగ్ సెంటర్స్ కి వచ్చి ఎంప్లాయీస్ అందరూ ఓట్ వేశారు. రెండోది ఏంటి అంటే, ఓట్ ఎట్ హోమ్ అనేటటువంటిది ఒకటి పెట్టారు. ఇంటి దగ్గరికి ఓటు వచ్చి తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. 80 సంవత్సరాల కంటే పైబడినటువంటి వాళ్ళందరికీ ఇంటి దగ్గరికి వచ్చి ఓటింగ్ తీసుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. తర్వాత గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రచారాన్ని ఉధృతం చేసింది. అటు మీడియా ద్వారా, పేపర్స్ ద్వారా, తర్వాత IVRS ఫోన్ కాల్స్ ద్వారా. నిన్న అయితే చాలా మంది సెలబ్రిటీలు చాలా మందికి ఫోన్లు చేసి, నేను PV సింధును మాట్లాడుతున్నాను, నేను మాలావత్ పూర్ణను మాట్లాడుతున్నాను, ఈసారి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, ఓటు హక్కు వినియోగించుకోవాలి, రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటుని తప్పకుండా ప్రతి పౌరుడు ఉపయోగించుకోవాలి, మంచి ప్రభుత్వాలు రావాలి అంటే, ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయటం వల్ల ఈసారి హోప్ఫుల్ ఏంటంటే, ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే పెరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు మనకి ట్రెండ్ కనపడుతుంది. పొద్దున 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైతే 1 గంట ఓటింగ్ అయింది. 1 గంట ఓటింగ్ లో మన స్క్రీన్ పైన చాలా పర్సంటేజ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒకటైతే, రెండోది మనం పొద్దున్న నుంచి గమనిస్తే ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు ఒక ఇండికేషన్ కనపడుతుంది. పొద్దున్నే సెలబ్రిటీలు అందరూ, ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు అందరూ ఓటింగ్కి వచ్చారు. అంటే వాళ్ళు రావటం వల్ల ఏంటి అంటే, ఒక మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి, ఒక పబ్లిక్ లోకి ఒక మెసేజ్ వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఓటింగ్ కి టర్నప్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి చాలా తేడా కనపడుతుందండి. ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువగా జరుగుతున్నటువంటి విషయాన్ని. పట్టణాలలో ఓటింగ్ ని పెంచేటటువంటి చర్యలు చేపట్టాలి. మీరు అన్నట్టు ఇందాక, పట్టణాలలో చదువుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఇతర దేశాల్లో చదువుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ ఓటింగ్కి వచ్చి ఓటింగ్ వేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత పట్టణాలలో కొంచెం లేజినెస్ ఎక్కువగా కనపడుతుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, పట్టణాల్లో ఓటింగ్ ఎట్లుంటుంది అనే దానికి. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో 75% ఓటింగ్ జరిగితే, హైదరాబాద్ లో లీస్ట్ 44.8% జరిగింది, సికింద్రాబాద్ లో 46.5% జరిగింది. ఖమ్మం లాంటి ఒక లోక్సభ నియోజకవర్గంలో 75% జరిగితే, హైదరాబాద్ లోక్సభలోను సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 46%, 44% ఓటింగ్ జరిగింది. 2014 కూడా కేస్ స్టడీ తీసుకుందామండి మనం. 2014లో కూడా
ఖమ్మంలో 82% ఓటింగ్ జరిగితే సికింద్రాబాద్ లో 53%, హైదరాబాద్ లో 53.3% జరిగింది. అంటే మీరు రెండు ఎలక్షన్స్ కేస్ స్టడీ కనుక మనం తీసుకుంటే కనపడుతుంది ఏంటది? మనకు కనపడుతుంది ఏంటది? ఖమ్మం లాంటి ఒక రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ఒక అర్బన్ నియోజకవర్గాల్లో పూరెస్ట్ జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూడా అసలు హైదరాబాద్ లో సాయంత్రం 3 గంటల వరకు 23% ఓటింగ్ జరిగిందండి. అంటే ఎంత తక్కువ స్థాయిలో పట్టణాల్లో ఓటింగ్ జరుగుతుందని చెప్పడానికి ఈ క్యాలిక్యులేషన్స్, గతంలో జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మనకు కళ్ళ కట్టినట్లు కనపడుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సెలబ్రిటీస్ తో కానీ వీళ్ళందరితో చాలా అవేర్నెస్ క్యాంప్స్ అన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ఓకే, లాస్ట్ ఇయర్ 62.25% ఉంది, అంతకుముందు 75.75% ఉంది 2014. సో 2024కి వచ్చేసరికి ఇంత అవేర్నెస్ పెరిగినప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఓటు వేయడానికి ముందుకు రావట్లేదు? పోలింగ్ డేని హాలిడేగా ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? అప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు, ఇలా ఉండొద్దు, మీరు కూడా చైతన్యవంతులు అవ్వాలి అని చెప్పి. అయినప్పటికీ కూడా సెలబ్రిటీస్ వేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని చూడ్డానికో లేకపోతే వాళ్ళు వచ్చారు కదా మేము వెళ్ళి ఓటు వేద్దాము అని స్పృహ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారంటారు? చాలా మంది ఎందుకు ఆ ఓటింగ్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటకి ఒక చిన్న లాజిక్ టచ్ ఏంటంటే, మీరు చెప్తున్నది 2014 ఎన్నికలలో 74% ఓటింగ్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. అదే 2019కి వచ్చేసరికి 62% అయింది, దగ్గర 12% ఓటింగ్ తగ్గింది. అంటే దానికి కారణం ఏంటంటే 2014లో జరిగినటువంటి ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్, అంటే శాసనసభకి లోక్సభకు జరిగాయి. కానీ 2019లో జరిగినటువంటిది ఓన్లీ లోక్సభకే జరిగాయి. 2018లోనే శాసనసభ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ లో తేడా వచ్చింది. ఎందుకు ఈ తేడా వచ్చింది అనేది ఒకటి చెప్తాను మీకు నేను. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి ఓటింగ్ శాతంలో తేడాలు కనపడతాయి. స్థానిక సంస్థల్లోనైతే 80 నుండి 90% ఓటింగ్ అవుతుంది. శాసనసభ ఎన్నికల్లోనైతే 60 నుండి 70% ఓటింగ్ అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో అయితే 60% ఓటింగ్ అవుతుంది. ఇది మనకు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఈ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క రకమైనటువంటి, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం యూనిట్ గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల అందరిని కూడా తీసుకొచ్చి ఓటేయించుకునేటటువంటి ఒక మెషనరీ యంత్రాంగం పార్టీలకు ఉంటుంది. శాసనసభ ఎన్నికల్లో శాసనసభ్యుడు గట్టి పట్టుదలతో ఉంటాడు, ఓటింగ్ ఎక్కువ చేయించుకోవాలని, తనకు అనుకూలమైన ఓటింగ్ చేయించుకోవాలని. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ స్థానాలు ఉంటాయి. 7 శాసనసభ స్థానాలను కోఆర్డినేట్ చేసుకునేటటువంటి క్రమంలో ఓటింగ్ ఖచ్చితంగా తగ్గేటటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా 70% కనుక ఓటింగ్ జరిగితే లోక్సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో లోక్సభ పరిధిలలో అది బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ జరిగినట్లుగానే మనం చూడాల్సింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సెలబ్రిటీలు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇవాళ మీరు చూడండి, ఓటింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఒక్కళ్ళిద్దరే వచ్చారు. వాళ్ళు వాట్ అబౌట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దెమ్? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే, ముఖ్యంగా పట్టణాల్లో జరిగేటటువంటి ఒక తంతు ఏంటంటే, పట్టణాలలో పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుందో తెలియదు కొంతమందికి, పోలింగ్ కేంద్రం దూరంగా ఉంటుంది కొంతమందికి. పోలింగ్ కేంద్రానికి రాంగలోనే పెద్ద లైన్ కనుక ఉంటే ఇంటికి వెళ్ళిపోతారు ఓటు వేయకుండా. తర్వాత పట్టణాలలో భర్తలు భార్యలను పోలింగ్ కేంద్రాలకు తీసుకొని రావాలి, కానీ అట్లా ఉండదు. భార్య ఒకసారి, భర్త ఒకసారి ఓటేసేటటువంటి క్రమంలో భర్త ఓటేస్తారు, భార్య ఇంట్లోనే ఉండిపోతుంది, ఓటింగ్ రాదు. తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటానికి వెళ్ళిపోతారు, కేవలం ఓటు వేయడానికి రావాలని వేయరు. తర్వాత పట్టణాల్లో మైగ్రేట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి డబుల్ ఓటింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ సొంత ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది, కాబట్టి వాళ్ళు సొంత ఊరికి వెళ్ళి ఓటేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మీకు ఎటు తిరిగి ఎట్లా చూసినా పట్టణ ప్రాంతాలలో చాలా తక్కువ ఓటింగ్. ఆ ఓటింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే బస్తీల నుంచి, కాలనీల నుంచి, స్లమ్స్ నుండి వస్తుంది. మిగతా ప్లెయిన్ ఏరియాలలో, ఒక పోష్ ఏరియాస్ లో, ఒక రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఏరియాస్ లో ఓటింగ్ ఎంత తక్కువ పడుతుందండి. మీరు చూడండి, ఇవాళ జూబ్లీ హిల్స్ పోలింగ్ కేంద్రాలు చూడండి, పట్టుమని 10 మంది ఉండరు. అంటే ఒక హై ప్రొఫైల్ సొసైటీ ఉన్నటువంటి కేంద్రాల్లో, పోలింగ్ కేంద్రాల్లో క్రౌడ్ కనపడదు, మీకు మాసెస్ పీపుల్ కనపడదు. నీకు ఓటింగ్ అంతా కూడా మాసెస్ పీపుల్ ఉన్న దగ్గర క్రౌడ్ గా పోలింగ్ కేంద్రాలు కనపడతాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తుందో అప్పుడు ఓటింగ్ పెరుగుతుంది. ఇది ఒకటైతే, రెండోది, ఇప్పుడు ఓటింగ్కి వచ్చేటటువంటి వాళ్ళకి పెట్రోల్ పోస్తాము 20 రూపాయలకు తక్కువగా, టమాటాలు ఇస్తాము, ఉల్లిగడ్డలు ఇస్తాము అనే దాని బదులు
అసలు చిన్న చిన్న నిబంధనలన్న పెట్టొచ్చు కదండి. మరి ఓవర్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ అయిపోయిందండి దేశంలో. ఈ ఓవర్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ తోటి అసలు ప్రజాస్వామ్యం నిలబడాలంటే పెద్ద ఎత్తున ఓటింగ్ రావాల్సినటువంటి సందర్భం. ఓటు వేయనటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వము. చిన్న చిన్న నిబంధనలు పెట్టాలి కదండి. చిన్న చిన్న నిబంధనలు కూడా పెట్టడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ఓటింగ్ రాని వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, ఓటింగ్ రాని వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇవ్వము, ఓటింగ్ రానటువంటి వాళ్ళకి రేషన్ షాప్లలో ఇతర సౌకర్యాలు ఇవ్వము. చిన్న చిన్న నిబంధనలు పెట్టాలి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఒక నిబంధన ఉంటుందండి. ఏముంటుందనంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అనేది ఉంటుంది. అట్లాంటి నిబంధనలు, చిన్న చిన్న నిబంధనలు పెట్టండి. ఓటింగ్ రానటువంటి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వము. ఓటు వేయాలి కదా, అది ఓటు వేయటానికి చిన్న చిన్న నిబంధనలు అన్నా తీసుకురావాలి. కానీ ఓవర్ డెమోక్రసీ అయిపోయి ఇవాళ దేశంలో 97 కోట్ల మంది ఓటింగ్ ఉందండి. 97 కోట్ల ఓటింగ్ ఉంటే ఓటింగ్ వచ్చేటటువంటి మొత్తం ఎంత అండి? దాంట్లో 60 to 70% ఓటింగ్ రావట్లేదంటే ఎంత ఇగ్నోరెన్స్ ఉంటుంది. రెండోది, మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. 1951-52లో మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు జరిగితే ఈ దేశంలో పోలైనటువంటి ఓట్లు 44.8%. అంటే 50% కూడా ఓటింగ్ చేరుకోలేదనే విషయాన్ని గమనించాలి. తర్వాత రెండో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత అంటే 45.4%. మూడో లోక్సభకు వచ్చేసరికి 55%. 1984కు వచ్చేసరికి కేవలం 60%. అదే హైయెస్ట్. బికాజ్ ఇందిరాగాంధీ చనిపోవటం వల్ల 64% ఓటింగ్ పడిందండి. ఇందిరాగాంధీ చనిపోవటం వల్ల పీపుల్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చి పోలింగ్ బూత్లలో ఓటు వేయటం వల్ల మొత్తం భారతదేశ చరిత్రలో హైయెస్ట్ 84లో 64% జరిగితే ఈ 16వ లోక్సభకి 17వ లోక్సభకి ఓటింగ్ పెరిగింది. 66%, 67% పెరిగింది. లాస్ట్ 17వ లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం పోలైనటువంటి ఓట్లు 67.4%. అంటే ఇంకెంత శాతం పెరగాలండి? ఇక్కడ దరిదాపు 33% ఇంకా ఓటింగ్ పెరగాల్సింది. 33% ఓటింగ్కే రావటం లేదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అంశం అయితే, రెండోది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలకు 50% అన్న ఓటింగ్ రావాలి కదండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన లెక్క ఏంటంటే 100 మంది ఉంటే మీరు అధికారంలోకి రావాలంటే 51 మంది మీకు ఓటేస్తే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, మీకు ప్రజల మద్దతు ఉన్నట్టు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి 303 లోక్సభ స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఎంత తెలుసా అండి? 17వ లోక్సభలో 37.7% ఓట్లు. అంటే 37% ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఇంత పెద్ద దేశాన్ని, అంటే 144 కోట్ల ప్రజలను పరిపాలిస్తుంది. 37% వచ్చినటువంటి పార్టీ. అంటే ఈ దేశంలో ఇంతవరకు ఏ పార్టీకి కూడా, కేంద్రంలో పరిపాలించే పార్టీకి, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, జనతాదళ్ గాని, ఇంకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, జనతా పార్టీ వచ్చినా, ఏ పార్టీకి కూడా ఇంతవరకు 50% ఓట్లు రాలేదు. అంటే మరి ఈసారి ఏమైనా పెరగొచ్చు అంటారా సార్? అప్పుడు ఒకవేళ 37 ఉంది కాబట్టి ఈసారి ఏమైనా క్యాంపెయినింగ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేశారు కదా. అదేనండి, చూడాలి. అంటే మొత్తం పోలింగ్ శాతం పెరిగితే పార్టీలకు వచ్చేటటువంటి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది కదండి. పోలింగ్ శాతం పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదో కంటి తుడుపు చర్యలుగా మాత్రమే చూడాలి తప్ప, మనం నిజంగా ప్రజల్లో బాధ్యత, ఓటు వేయటం అనేది మా బాధ్యత అని ప్రజల్లో కలగాల. ఓటు ఎంత ఇంపార్టెంటో ప్రజలకు అర్థం కావాలి. ఓటు వేయకపోతే ఏమి నష్టం జరుగుతుందో ప్రజలకు తెలవాలి. అది ఇంపార్టెంట్. కానీ ఏదో మనం ఏడుస్తున్న పిల్లవాడికి ఏడు పాపేటటువంటి చర్యలు మాత్రమే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి చర్యలు. అదే కంటి తుడుపు చర్యలు అంటాం కదా మనం. అదే ఓటింగ్ పెంచడానికి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఓటింగ్ వచ్చేటటువంటి వాళ్ళకి రోజ్ పూలు, గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళకి కొన్ని చోట్ల కిరీటాలు పెడుతున్నారు. ఇవన్నీ జస్ట్ ఒక క్యాంపెయిన్ కోసం పనిచేస్తాయి తప్ప నిజంగా మాస్యుగా ఓటుని పెంచడానికి ఉపయోగపడేవి కావనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ ఈసారి వచ్చినటువంటి 2 చర్యలు, ఒకటి పోస్టల్ ఓట్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా, రెండోది ఓట్ ఎట్ హోమ్ ద్వారా, ఈ 2 ఖచ్చితంగా ఓటింగ్ శాతాన్ని పెంచుతాయని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీరు ఇందాక అన్నారు అంటే ఎన్నికల కమిషన్ రేషన్ కార్డు ఇవ్వమో, లేకపోతే ఇంకోటి ఏదో ఆధార్ కార్డు ఇవ్వమో, ఓటర్ ఏది సంథింగ్ ఏవో ఇవ్వమో అని చెప్తున్నారు. బట్ ఎంతమందికి, ఇన్ని కోట్ల ప్రజల్లో మహా అంటే ఒక 10-15 లక్షల మందికి రేషన్ కార్డు ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మాకు రేషన్ కార్డు ఎట్లాగో లేదు, మేమెందుకు వెయ్యాలి అనుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు కదా. కొన్ని అలాంటి నిబంధనలు పెడితే ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? లేదండి, ఇప్పుడు రేషన్ కార్డు నాట్ ఓన్లీ ఫర్ రేషన్, ఇట్స్ ఫర్ ది, మీరు తెలుగు స్టేట్స్ లో రేషన్ కార్డ్ ఈస్ అన్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది
పబ్లిక్ సర్వీసెస్ రేషన్ కార్డ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది పబ్లిక్ యూటిలిటీస్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆరోగ్యశ్రీకి వెళ్ళినా, మిగతా వాటికి ఎక్కడికి పోయినా రేషన్ కార్డు అడుగుతున్నటువంటి సందర్భం ఉంది కదా. రెండోది, మనకి ఒకటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ దేశమంతా నడుస్తుంది కదా. ఈ దేశంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్ బియ్యం తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. కాబట్టి అంతమంది రేషన్ కార్డులు ఉన్నట్టే కదండి. కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మీరు ఓటు వేయకపోతే పబ్లిక్ యూటిలిటీస్ మీకు కట్ అవుతాయంటే అయిపోతుంది కదా. అంటే పబ్లిక్ యూటిలిటీస్ కట్ చేయటం అనేది ప్రజల హక్కే కావచ్చు, కానీ ఓటు వేయటం ప్రజల బాధ్యత కూడా కదా. కాబట్టి బాధ్యత మర్చిపోయినటువంటి వాళ్ళకి హక్కులు డిమాండ్ చేసేటటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది. కాబట్టి మనం అనేది ఏంటంటే, మరీ నిర్బంధం కాకుండా, అంటే భారతదేశంలో నిర్బంధ ఓటింగ్ విధానం లేదు కదా, సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు విధానమే ఉంది. కాబట్టి సో కొంచెం అన్న కాస్త అయినా భయపెట్టేటటువంటి ఒక సింపుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న పెడితే బాగుంటుంది కదా. పెట్టకపోతే దేశ విశాల ప్రయోజనాలు చూడాలి కదా మనం. అందుకని ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఓట్లు వేయకపోతే మైనార్టీ ప్రభుత్వాలు, మైనార్టీ ఓటింగ్ వచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. అది మంచిదా చెప్పండి? ఇప్పుడు ప్రజా అభిప్రాయం ఎంత ఉంది ప్రస్తుత గవర్నమెంట్ కి? 37.7% ఉంది. అంటే మిగతా వాళ్ళకి లేనట్టేనా? మనం వేసుకునేటటువంటి ఒక ప్రశ్న వేసుకుందామండి. ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము 37.7% ఓట్లతో వచ్చింది అంటే మిగతా శాతం ఓటింగ్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు భావించాలా మనం? కాబట్టి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ కంటి తుడుపు చర్యలు సరిపోవు. కాస్త కూస్తో ఒక స్మూతెస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే మెత్తని నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ప్రజాస్వామ్యమే కాదన్నది, బట్ టూ మచ్ ఆఫ్ డెమోక్రసీ తీసుకోవటం వల్ల ఇట్లాంటి అవసరాలు వస్తాయి కదా. మనం ప్రతిసారి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మనం చేసే కామన్ చర్చ ఏంటది? మరి ఓటింగ్ పడిపోతుంది, ఓటింగ్ శాతం పడిపోతుంది, ఎట్లా ఓటింగ్ శాతాన్ని పెంచాలనేది. ఫ్రమ్ టైమ్ టు టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వాస్తవ ఫలితాలు రావటం లేదు కదా. రానప్పుడు నిన్న మీరు చూడండి, ఎవరో అన్నారండి, గుర్తులేదు నాకు, ఎస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక మాట చెప్పారు, ఇట్లనే ఓటింగ్ శాతం పడిపోతే భవిష్యత్తులో ప్రభుత్వాలు నిబంధనలు పెట్టే ఆస్కారం ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు పెట్టే ఆస్కారం ఉందని కూడా మాట కూడా చెప్పారు. కాబట్టి అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా కాదా అనేది కాదు, దేశానికి మంచిదాకా కాదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగితే ఏం జరుగుతుందండి? ప్రజాస్వామ్య వ్యవస్థలు బలోపేతం అవుతాయి కదా. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం కదా. మీకు ఒక చిన్న మాట చెప్తానండి. రాజ్యాంగ సభ ఏర్పాటైనప్పుడు రాజ్యాంగ సభలో ఉన్నటువంటి 289 మంది మధ్య చర్చ జరిగినప్పుడు అసలు ఓటు ఎవరికి ఇవ్వాలని ఒక చర్చ జరిగింది. ఓటు ఎవరికి ఇవ్వాలా, ఏ సెక్షన్ కి ఇవ్వాలా, చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, లేకపోతే పల్లానా వాళ్ళకి ఇవ్వాలని ఒక చర్చ జరిగితే అంబేద్కర్ జోక్యం చేసుకుని ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, సార్వత్రిక వయోజన ఓటు హక్కు విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు వేయడానికి అర్హుడే, ఓటు హక్కు పొందడానికి అర్హుడే అని పెట్టారు. సరే, తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత 18 ఏళ్ళకి తగ్గించారు, అది వేరే విషయం. కానీ బట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన సందర్భం. ఆ సందర్భంలోనే అంబేద్కర్ ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, ప్రభుత్వాల పైన, రాజ్యం పైన పోరాడటానికి మీకు నేను కత్తులు, కట్టార్లు, ఆయుధాలు ఇవ్వటం లేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారా, లేకపోతే దాన్ని అమ్ముకొని మీరు భిక్షకాళ్ళుగా మారిపోతారా, అది మీ ఇష్టము, మీ స్వేచ్ఛకే వదిలేస్తున్నానని చెప్పారు. చాలా చెప్పారు సార్, ఇలాంటివి చాలా చెప్పారు. శేష్ గారు ఏమంటారు? మల్కాజ్గిరిలో ఒక త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు 6 వరకే పర్సెంటేజ్ నమోదైంది. అప్ టు 6 ఇంకెంతవరకు పర్సెంటేజ్ నమోదు అవ్వచ్చు? అండ్ ఏపీలో చూసుకుంటే 10 వరకు అయింది, ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 8 వరకే అయింది. సో ఏంటి, ఏపీ మనకంటే కాస్త ముందుంది కదా? ఇప్పుడు ఏపీ ముందుండటానికి కారణం ఏంటంటే, అక్కడ శాసనసభకి, లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ టెన్షన్ అక్కడ బాగా ఉంది. తెలంగాణలో ఒక్క లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పినట్లుగా లోక్సభ ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి, స్థానిక సంస్థల ఎన్నికలకి తేడా ఉంటుందనే విషయాన్ని గమనించాలా. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మల్కాజ్గిరి దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గం, దరిదాపు 32 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో కూడా
49% ఓటింగ్ మాత్రమే అయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇందాక మన వాళ్ళు చెప్తున్నది వాస్తవం. ఎందుకంటే మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. అది ఎంత పెద్ద నియోజకవర్గమైనా దాంట్లో సెటిలర్స్ ఉంటారు. అంటే విత్ ఇన్ ద స్టేట్ లో సెటిలర్స్ ఉంటారు. తర్వాత మీరు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. మీకు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మల్కాజిగిరి లోక్సభ స్థానంలో ఉన్నటువంటి కూకట్పల్లి లాంటి నియోజకవర్గం ఉంటుంది. కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజిగిరి లోక్సభ పరిధిలోకి వస్తుంది. మన అందరికి తెలిసిందే కూకట్పల్లి నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున సెటిలర్స్ ఉంటారు అనేటటువంటి. తర్వాత షేర్లింగంపల్లి కూడా దాని కిందికి వస్తుంది. అక్కడ కూడా ఎంత పెద్ద ఎత్తున మీరు అవుటర్స్ ఉంటారు, సెటిలర్స్ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది డబుల్ ఎంట్రీ ఓటింగ్ సిస్టమ్ లో డబుల్ ఎంట్రీ ఓట్ అయిన సందర్భంలో వాళ్ళ ఓట్లు ఎక్కడ స్థానికంగా ఉంటే అక్కడికి వెళ్ళి ఓటు వేయాలని అనుకుంటారు. ఇప్పుడు అందుకే కదా మీరు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిందని ఎందుకు చెప్తున్నారు? గత 2-3 రోజులుగా అన్ని టోల్ గేట్స్ దగ్గర పెద్ద ఎత్తున హైదరాబాద్ టు ఆంధ్ర రోడ్స్ అన్ని కూడా ఎందుకు బ్లాక్ అయినాయి అంటే అంత పెద్ద ఎత్తున ఓటింగ్ షిఫ్ట్ అయిపోయింది అనేటటువంటి విషయం మనకు స్పష్టం అవుతుంది. రెండోది మల్కాజిగిరి నియోజకవర్గం కూడా ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గాలే. మీరు చూడండి, ఇప్పుడు మొత్తం తెలంగాణలో 10% ఓటింగ్ అయితే అత్యంతంగా మల్కాజిగిరిలోనే అయినట్టుగా మన రిపోర్ట్స్ తెలుస్తున్నాయి కదా. కాబట్టి అది కామన్ గా జరిగేదే. బహుశా ఈసారి అక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది కాబట్టి, అక్కడ పోటీ ట్రయాంగిల్ ఫైట్ ఉంది కాబట్టి కొద్దిగా ఏదన్నా 1-2% ఓటింగ్ పెరుగుతుంది తప్ప మనం ఊహించినంత రాడికల్ స్థాయిలో అక్కడ పెద్ద ఎత్తున ఓటింగ్ పెరిగేటటువంటి అవకాశాలు అయితే లేవు. ఇందాక మన మిత్రులు ఒక మాట చెప్పారండి, ఏంటంటే ఓటింగ్ శాతం పెరగాలి అని అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఓటింగ్ వేసుకునేటటువంటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని. నిజమే ఇది. ఇప్పుడు మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, ఏది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వన్ కంట్రీ వన్ రేషన్ అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. మీకు రేషన్ కార్డు మీకు పలానా షాప్ లో రేషన్ ఇస్తారని కాకుండా మీకు రేషన్ కార్డు ఉండి నెంబర్ ఉంటే ఏ రేషన్ షాప్ నుండైనా మీరు రేషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లాంటి సిస్టాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలి. మనం ఎక్కడున్నా ఏ పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళైనా మన ఓట్ నెంబరు, మన సీరియల్ నెంబర్ కనుక చెప్తే దాంట్లో మనం ట్యాబ్స్ లో కానీ లేకపోతే కంప్యూటర్స్ లో కానీ ఓపెన్ చేసి చూస్తే ఆ పర్సన్ కు ఓటు ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఓటు వేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుంది. అంటే కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఓటింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మంచి సజెషన్ గానే మనం చూడాలి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఈసారి ఓటింగ్ ని టైమింగ్ పెంచారు. మార్నింగ్ 7 నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. కానీ ఒక విషయాన్ని గమనించాలి శ్రీదేవి గారు, ఈ రోజు ఈవినింగ్ 6 కు ఓటేయాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఓటు వేయలేరు. ఎందుకంటే నిన్నటి సాయంత్రం వర్షం పెద్దగా వచ్చింది. 3 రోజులు అదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. సాయంత్రం అయ్యేసరకు 6 గంటలు అయ్యేసరకు వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటింగ్ వచ్చేటటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఉంటే మార్నింగ్ అవర్స్ లో ఓటు వేయించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ అవర్స్ ఎందుకు పెంచింది అంటే ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసమే. కానీ నిజంగా ప్రజల్లో ఓటు వేయాలని జీలు ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వచ్చి ఖచ్చితంగా ఓటేస్తారు. ఆ విధంగా ఉంటుంది. కానీ అసలు పర్సన్స్ లోనే ఓటుకి టర్న్ అప్ అయ్యేటటువంటి మెంటాలిటీ, యాటిట్యూడ్ కనుక లేకపోతే మనం ఎన్ని చర్యలు తీసుకున్నా మనం అనుకునేటటువంటి 80-90% ఓటింగ్ తీసుకురాలేకపోతున్నాం. ఇంకా డెఫిసిట్ ఎంత ఉంది? ఒకవేళ మనకు 67% అంటే ఇంకా 33%, ఇంకొక 10-15% పెంచాలి అని అంటే అసలు అది ఇంకా ఈ చర్యలతో అయితే అది కుదిరే పని కాదని మనకు అనిపిస్తుంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఎండ ఉంటే ఎండ ఉంది అని అంటారు, ఎండ చాలా ఎక్కువ ఉంది మేము ఓటు వేయడానికి వెళ్ళలేదని అంటారు, వర్షం వస్తే వర్షం వచ్చిందని అంటారు. ఇప్పుడు ఏంటి ఓటర్లు రెండింటిని కూడా ఒక ప్లస్ మైనస్ గా యూజ్ చేసుకుంటున్నారా? అదే, ఇప్పుడు ఓటు వేయటం అనేది ఒక ప్రజాస్వామ్యక బాధ్యత. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలనేటటువంటి బాధ్యత. ఆ బాధ్యత ప్రకృతి అడ్డంకుల ముందు నిలబడదు. ఖచ్చితంగా మనిషి తలుచుకుంటే ఏ ప్రకృతి అవునండి, మనకి ఎండ కొడుతుంటే మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా, వాన వచ్చిన మనం బయట నుంచి ఇంటికి వచ్చేటటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం కదా. కాబట్టి ప్రకృతి పరమైనటువంటి అడ్డంకులు మనిషి ఒక ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థ నిలబెట్టాలి, మనిషి బాధ్యతను అడ్డుకోలేవని నేను అనుకుంటున్నాను. బహుశా అవన్నీ చాలా స్వల్ప కారణాలు, చిన్న చిన్న కారణాలతోటి తప్పించుకునేటటువంటి మార్గాలే. ఓటు తప్పించుకోదండి. అది ఓటు అనేది ఒక చాలా మనిషి బాధ్యతగా చూసి ఒక మంచి వ్యక్తులు ఎన్నిక అవ్వాలన్నా, మంచి పార్టీలు అధికారంలోకి రావాలన్నా అది మన చాయిస్ కదా. మనం ఒక్కొక్కసారి ఇప్పుడు ఓటర్ కి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కరోజే రాజు. ఆ ఒక్కరోజు కూడా మనకు ఉన్నటువంటి అధికారాన్ని, మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే 5 సంవత్సరాలు మనం ఈ ప్రభుత్వాల చేతనే పాలించబడాలి కదా.
కాబట్టి మొత్తం దేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి అంశంలో కూడా మనం నిర్లప్తంగా ఉంటే అది దేశానికి నష్టం, దేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రజలకి నష్టం, మనకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక విధంగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు బాధ్యతగా ఓటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, రైట్. శేషు గారు, ఓటు యొక్క ప్రాధాన్యతను ఎలక్షన్ కమిషన్ వివరిస్తూనే ఉంది. ఆల్ సెలబ్రిటీస్ లేకపోతే పొలిటికల్ లీడర్స్ అందరి చేత కూడా దాని యొక్క ప్రాధాన్యతను వివరిస్తూనే ఉంది. ప్రచార సభల్లో కూడా వాట్ ఈస్ వాట్, ఆ పార్టీ వాట్ ఈస్ వాట్, ఎజెండా ఏంటి, అసలు మేము వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది, ఏం జరగదనే విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఓటర్లలో ఓకే, మేము అసలు ఈసారి ఓటు హక్కును వినియోగించుకుంటే వీళ్ళు వస్తే ఇలా ఉంటుంది అన్న సామాజిక స్పృహని ఎందుకు ఇంకా తెచ్చుకోలేకపోతున్నారు? ఓటింగ్ పర్సంటేజ్ని ఇంకా ఎందుకు తగ్గించేస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, అసలు ఓటింగ్ కి ప్రజలు రావటం లేదా అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్స్ వచ్చినప్పుడు తండోపతండాలుగా ఓటింగ్ వచ్చినటువంటి రోజులు మనకు ఉన్నాయి కదా. మీకు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారు. గతంలో కంటే ఎక్కువగా 64% ఓటింగ్ జరిగింది కదా. గతంలో కంటే 8% ఎక్కువ ఓటింగ్ జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం కదా. తర్వాత 1985లో కూడా ఎన్టీ రామారావుని గద్దెదించితే మళ్ళా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓట్లేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చినప్పుడు, ఒక సెంటిమెంట్ వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ తరలిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. మరి ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% ఓటింగ్ జరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, 90% ఓటింగ్ జరిగిన గ్రామాలు ఉన్నాయి కదా. మరి అదేలా సాధ్యమైంది? 90 ఏంటంటే 93, 94% కూడా ఓటింగ్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. అది ఎట్లా అవుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఎలక్షన్ ఆఫ్ ఇండియా చర్యల కంటే కూడా ఆయా పార్టీలు తీసుకునేటటువంటి చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. పార్టీలు తమ గెలుపు కోసం ఖచ్చితంగా ఓటింగ్ రావాలని అనుకున్నప్పుడు ఓటింగ్ కేంద్రాలకు ప్రజలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న సందర్భాలు కూడా చూసాం కదా మనం. అంటే ప్రజలు ఓటింగ్ కి ఎమోషనల్స్ లేకపోతే సెంటిమెంట్స్ వచ్చినప్పుడు వచ్చినంతగా సాధారణ పరిస్థితులలో రావటం లేదు. దానికి కారణాలు ఏంటనేది మనం చూడాలి. అందుకనే నేనేమంటున్నాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బ్రతిమిలాడి బుజ్జగించే దానికంటే చిన్న చిన్న స్మూత్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పట్టుకురావాలా. శృతిమెత్తనైనటువంటి నిబంధనలు పట్టుకొస్తే మనం అనుకునే ఇంకొక 10% ఓటింగ్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా కూడా ఓటర్లు కొంత చైతన్యవంతులుగానే ఉన్నారు. చైతన్యవంతులయ్యి పోటెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటింగ్ శాతంలో కూడా దాదాపు ప్రతి ఒక్కరిలో కూడా ఒక సామాజిక స్పృహ, ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అటు సెలబ్రిటీస్ కావచ్చు, ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాంప్స్ నిర్వహించి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి తీవ్ర కృషి చేసిందని చెప్పొచ్చు. సో చాలా రసవత్తరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ నమోదవుతుంది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత పోలింగ్ అప్డేట్స్ మా కొలీగ్ విజయ్ అందిస్తారు. స్టే విత్ us.